హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ గుత్తి వంకాయ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్కైనా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేసి ఇందులోనే 10 నుంచి 12 జీడిపప్పును కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేస్తున్నానండి నేను ఇక్కడ. వాటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత నువ్వుల్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు లాస్ట్లోనే వేసుకోవాలండి, అస్సలు మాడనివ్వకూడదు. నువ్వులు చిటపటమన్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని, 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లిని కూడా వేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, మీరు కారానికి సరిపడినంత చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. గుత్తి వంకాయలను తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 4 పీసెస్ లాగా చేసుకోవాలి. ఇందులోనే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా వంకాయలన్నిటిలోనే పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం స్టఫ్ చేసి ఉంచుకున్నటువంటి వంకాయల్ని వేసుకోవాలి. వీటిని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా మెత్తపడిన తర్వాత మనం మిగిలినటువంటి గ్రేవీని కూడా వేసుకోవాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వంకాయలను కదపకుండా మిక్స్ చేసుకోవాలండి స్లోగా, లేకపోతే వంకాయలు ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలకి ఆయిల్ మనకి ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. గ్రేవీ మంచిగా కుక్ అయి ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే అండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకైనా, రోటీలోకైనా, బగారా రైస్లకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.